సో ఈ బేబీస్ గురించి చెప్పాలి అని అంటే మెరైటల్ లైఫ్ 9 years అన్ని చోట్ల తిరిగారు. ఐవీఎఫ్ అనుకుంటారు కానీ కాదు. సో 9 years మ్యారేజ్ అయినా కానీ అన్ని చోట్ల తిరిగినా కానీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే లాస్ట్ ఆప్షన్ ఐవీఎఫ్ కోసం అని వచ్చారు మన దగ్గరికి. సో జస్ట్ ఒక ట్రైల్ వేద్దాంలేండి, అంత బాగానే ఉంది, పారామీటర్స్ ఫీమేల్ పారామీటర్స్ మేల్ పారామీటర్స్ అంత బాగానే ఉంది కదా అని చెప్పేసి సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చేసాం. ట్విన్స్. సో ట్విన్స్ సాక్స్ బోత్ సాక్స్ కనపడి హార్ట్ బీట్ వచ్చేంత వరకు రివీల్ చేయకుండా ఒక 6 weeks తర్వాత ట్విన్స్ ప్రెగ్నెన్సీ అన్ని చెప్పాక ఫస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ హస్బెండ్ ఏంటి అని అంటే, మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మేడం, ఇప్పుడు ఎలా వచ్చింది? సో మోర్ దాన్ హ్యాపీగా ఉండేదానికన్నా ఈ క్వశ్చన్ రైజ్ అయింది. డెఫినెట్లీ 9 years అందరూ ట్రీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా పాజిటివ్ వచ్చింది అనే ఆశ్చర్యం ఉంటుంది. సో ఆ టైంలో మనకి ఎగ్ ఇన్ టైంలో మంచి క్వాలిటీ ఆఫ్ ఊసైట్ రావడం అండ్ మనం ఇన్ టైంలో ఇంటర్కోర్స్ చెప్పడం, ఇంజెక్షన్స్ ఇవ్వడం, ప్లస్ మన లక్ అన్ని కలిసినప్పుడు ఇలా పాజిటివ్స్ వస్తాయి. సో ఇన్ని రోజులు రాలేదు ఇప్పుడే ఎలా వచ్చిందని ఆశ్చర్యం నుంచి వచ్చేసరికి 9 నెలలు గడిచిపోయాయి, పాప బాబు కూడా పుట్టేశారు. సో కొన్నిసార్లు మనం ఎంత ట్రై చేసినా కానీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు రావాలి అన్నది న్యాచురల్ మెథడ్స్ లో రావచ్చు, సింపుల్ ఓఐటిఏ డ్రగ్స్ తో రావచ్చు, లాస్ట్ కి ఏది రాకుండా ఉంటే మనం ఆప్ట్ చేసుకునేది ఐవీఎఫ్ మెథడ్స్ లో కూడా రావచ్చు.